హాయ్ అండి. బాగున్నారా? వీడియో ఏంటంటే మీషోలో నుంచి నేనొకటి ఆర్డర్ పెట్టుకున్నానండి. అదొచ్చేసింది. సరే ఇంకా అన్బాక్సింగ్ చేసే వీడియో కూడా పెడదామని ఏంటి ఆర్డర్ పెట్టానో అది కూడా చూపిద్దామనైతే ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నానండి. ఆహ్, చూసయితే చాలా జాగ్రత్తగా ఓపెన్ చేస్తాను. ఎందుకంటే లోపలిది కొంచెం అటు ఇటుగా అయినా మళ్ళీ ప్యాకింగ్ ఎలా ఉందో సేమ్ అలా చేసేసి మళ్ళీ రిటర్న్ పెట్టేద్దామని ఫస్ట్ అయితే అలా చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకున్నా. మొత్తానికి కసకస అంటూ చాలా జాగ్రత్తగానే ఓపెన్ చేశాను. ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు పైన బాక్స్‌కి. ఏంటంటే నేను ఆర్డర్ పెట్టింది ఆహ్, ఇవండి. కనిపిస్తున్నాయా? స్టాండ్స్ అనమాట. నేను మామూలుగా ఇది నోటిఫికేషన్‌లో వస్తే చూసాను. చాలా చెక్ చేశాను. స్టార్స్ అంటారు కదా! అవి ఆ రేటింగ్ ఎక్కువ చూసి నేను తీసుకుంటాను. ఆహ్, ఎలా ఉంటాయో చూద్దాం. జాగ్రత్తగానే ఓపెన్ చేశాను కదా! నచ్చకపోతే మళ్ళీ సర్దేసి పంపించేయచ్చులే అని చెప్పి చూసాననమాట. యాక్చువల్‌గా నేనైతే మర్చిపోయాను. ఆరో ఎన్నో బుక్ చేశామేమో అనుకున్నాను. ఇంకా పట్టించుకోలేదండి. అవి ఎలా ఉన్నాయో ఫస్ట్ అయితే క్వాలిటీ చెక్ చేద్దాము. క్వాలిటీ చెక్ అంటే నేను అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఎక్కువగానే ఇన్వాల్వ్ అయ్యి చేసేస్తానండి. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కదా! కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి అలా చేస్తాననమాట. వెయిట్‌ని కూడా ఇది బానే క్యారీ చేస్తదండి. ఒక 50 కేజీస్ అలా అనమాట. మనం వంటగదిలో వాటర్ టిన్ పెట్టుకోవడానికి కానీ, బిందె పెట్టుకోవడానికి కానీ, ఇంకా టీ పాట్స్ పెట్టుకోవడానికి కానీ బావుంటాయి. నేను ఏ పర్పస్ మీద అంటే టీ పాట్స్ పెట్టుకోవడానికి తెప్పించానండి. పర్వాలేదు. నేను పెట్టిన కాస్ట్‌కి బెస్ట్‌గానే వచ్చాయండి. రీజనబులే అనమాట. ఇంకొకటి ఏంటంటే ఐరన్ కదా! సో, జాయింట్స్ ఏమైనా వదిలేసాయా ఏంటి అని కొంచెం గట్టిగానే చెక్ చేశాను. అలా ఏం లేదండి. పర్ఫెక్ట్‌గానే వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే, అవి 6 అన్నాను కదండీ! లేదు. నేను ఓపెన్ చేయకముందు అనుకోవడం 6 ఏమో అనుకున్నాను. ఓపెన్ చేసి కౌంట్ చేసిన తర్వాత 8 ఉన్నాయండి అవి. అమ్మో! అనుకున్నాను. బెస్ట్ అనమాట ఆ కాస్ట్‌కివి. మరీ అంత 50 కేజీ అయితే క్యారీ చేయగలుగుతుందండి. హ్మ్. కాస్ట్‌ని బట్టి ఐటెమ్ ఉంటుంది కదా! ఐటెమ్‌ని బట్టి కాస్ట్ అని అలా అనమాట. మొత్తం అన్నీ చెక్ చేసేసాను. అన్నీ బాగున్నాయి. తీసుకున్నాను, చెక్ చేశాను. పర్వాలేదు కాస్ట్ అంటున్నాను కదా! నేను తీసుకుందివి మీషోలో అండి. కాస్ట్ మీకు చూపిస్తాను. సో, వచ్చిన ఆర్డర్ అయితే చాలా సాటిస్ఫాక్షన్ అయిపోయాం కదండీ! ఇంకా దీన్ని ఎలా పడితే అలా చింపేయొచ్చనమాట. మీకు చూపిస్తున్నాను. 400 కనిపిస్తుందండి. 464 రూపీస్ అనమాట. అంటే నేను 65 470 ఇచ్చేసాను. ఇప్పుడు చెప్పండి ఆ కాస్ట్‌కి ఇవి బెటరా? కాదా? అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి. అంతేకాదు ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.